అంటే బడ్జెట్, లొకేషన్ చూసుకున్న తర్వాత వచ్చే పెద్ద ప్రశ్న గేటెడ్ కమ్యూనిటీలో కొనాలా లేక స్టాండలోన్ బిల్డింగ్లో కొనాలా? ఈరోజు వీడియోలో గేటెడ్ కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. ఇలాంటి కమ్యూనిటీల్లో ఉండడం వల్ల కలిగే లాభాలు ఏంటి, అలాగే ఎదురయ్యే నష్టాలు ఏమిటి? నమస్తే, నేను మీ హారిక లెట్స్ కాల్ నుంచి మాట్లాడుతున్నాను. గేటెడ్ కమ్యూనిటీ అంటే కేవలం ఫ్లాట్లు కాదు, అది ఒక సంపూర్ణ కమ్యూనిటీ. ఇక్కడ జిమ్, ఆట స్థలాలు, పిల్లల ప్లే ఏరియాస్, వాకింగ్ ట్రాక్స్, ధ్యాన మందిరాలు, తోటలు, క్లబ్ హౌస్ ఆల్ ఇన్ వన్. ఇలాంటి వాతావరణం కుటుంబాలకు మంచి సోషల్ కనెక్ట్ కలిగిస్తుంది. పిల్లలు ఆడుకునే ప్రదేశాలు ఉంటాయి, పొరుగువారితో కలిసిపోవచ్చు, సీనియర్ సిటిజన్లు వాకింగ్ చేయొచ్చు, మెడిటేషన్ హాల్స్ లో ప్రశాంతంగా టైం గడపొచ్చు. కానీ ఇవన్నీ లగ్జరీ సౌకర్యాలు కాబట్టి ధర కూడా అంతే ఎక్కువ. ప్రాపర్టీ ప్రైస్ ఎక్కువ, మెయింటెనెన్స్ ఫీజులు కూడా అధికం. అలాగే పెద్ద స్థలాలు కావాల్సి రావడంతో ఇవి సాధారణంగా సిటీ సెంటర్ కి కొంచెం దూరంగా ఉండే అవకాశం ఉంది. మరొక విషయం, ఎక్కువ కుటుంబాలు కలిసి ఉండడం వల్ల ప్రైవసీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీల్లో లాభాలు మరియు నష్టాలు గురించి మాట్లాడుకుందాం. లాభాలు: 1. అమ్యూనిటీలు ఎక్కువ, జిమ్, ప్లే ఏరియాస్, వాకింగ్ ట్రాక్స్, గార్డెన్స్, క్లబ్ హౌస్ ఆల్ ఇన్ వన్. 2. కమ్యూనిటీ లివింగ్ పొరుగువారితో మంచి సోషల్ కనెక్ట్, పిల్లలకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. 3. హై సెక్యూరిటీ, గేటెడ్ యాక్సెస్, సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్స్. 4. సీనియర్ సిటిజన్లకు అనుకూలం, వాకింగ్ ఏరియాస్, ధ్యాన మందిరాలు, గార్డెన్స్. 5. కొన్ని ప్రాజెక్టుల్లో పవర్ బ్యాకప్, సోలార్ వాటర్ హీటర్స్ కూడా ఉంటాయి. 6. లైఫ్ స్టైల్ అప్గ్రేడ్, స్విమ్మింగ్ పూల్స్, స్పా, ఇండోర్ గేమ్స్ వంటి ప్రీమియం సదుపాయాలు లైఫ్ స్టైల్ ను మెరుగుపరుస్తాయి. 7. మెయింటెనెన్స్, గార్డెనింగ్, క్లీనింగ్, వెస్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ గా నిర్వహించబడుతుంది. 8. ఇన్-హౌస్ షాప్స్, అ కన్వీనియన్స్, సూపర్ మార్కెట్, ఫార్మసీ, సాలూన్ వంటివి చాలా ప్రాజెక్టుల్లో లోపలే ఉంటాయి. 9. రీసేల్ వాల్యూ ఎక్కువ, గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్స్ కి రీసేల్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నష్టాలు, కోన్స్: 1. ప్రాపర్టీ ధరలు ఎక్కువ, బడ్జెట్ కి మించి ఖర్చవుతాయి. 2. మెయింటెనెన్స్ ఖర్చులు అధికం, ఎందుకంటే అమ్యూనిటీలు ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ స్టాండలోన్ బిల్డింగ్ తో పోలిస్తే బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. 3. సిటీ సెంటర్ కి దూరంగా ఉండే అవకాశం ఎక్కువ, పెద్ద స్థలం కావాలి కాబట్టి. 4. హయ్యర్ డెన్సిటీ, ఎక్కువ కుటుంబాలు ఉండటం వల్ల ప్రైవసీ తగ్గవచ్చు. 5. నిబంధనలు ఎక్కువ, పెంపుడు జంతువులు, పార్కింగ్, వేడుకలు వంటి విషయాలలో కమ్యూనిటీ రూల్స్ కఠినంగా ఉండవచ్చు. అందుకే గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనాలా లేదా వద్దా అనేది మీ లైఫ్ స్టైల్, ఫ్యామిలీ అవసరాలు, బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకుంటే ఇల్లు కేవలం ఒక ప్రాపర్టీ కాదు, మీ భవిష్యత్ ఆనందాలకి బేస్ అవుతుంది. మీ అవసరాన్ని బట్టి స్మార్ట్ డెసిషన్ తీసుకోండి. ఇవాడే లెట్స్ కాల్ ను సంప్రదించండి, నమ్మకంగా కొనండి, మాకు కాల్ చేయండి, వెబ్సైట్ చూడండి. ఈ వీడియోను తొలిసారి చూస్తున్న వారు దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి మరిన్ని ప్రాపర్టీ టిప్స్ కోసం.